ఒకసారి మన వైసీపీ నాయకులు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి గారి దగ్గర, మోహన్ రెడ్డి గారు, జనసేన టీడీపీ సభ భారీ ఎత్తున ఏర్పాటు చేశారండి. బ్రహ్మాండంగా ఉన్నాయి సెట్టింగ్స్ అన్నీ కూడా, వాళ్ళ ఇవి స్లోగన్స్ కానీ జెండాలు కానీ. సో చూడబోతే మీరు ఇంకొక 50 రోజుల్లో మళ్ళీ ఇంటికే అనే పద్ధతిలో అక్కడ వచ్చిన జనసంద్రం, వాళ్ళ మాటల్లో అండి, జనసంద్రాన్ని బట్టి అర్థమవుతుంది. మీరు ఏమంటారు? ఇప్పుడు మేము సిద్ధం సభలు జరిగిన తర్వాత మా సిద్ధం సభలను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మన ఇద్దరం ఉమ్మడిగా కలిసి ప్రోగ్రామ్ అదే బహిరంగ సభ పెడితే తప్ప మనం వాళ్ళని ఎదుర్కొనే పరిస్థితి కనపడదని చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఎత్తుగడలో భాగంగా ఈ కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేసినారు. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏలూరుకు సంబంధించిన రెడ్డప్ప నాయుడు ఆయన డుమ్ము కొట్టే పరిస్థితి ఉంది. తణుకు చెందిన రామచంద్రరావు అనే ఆయన నోరు కొట్టారు, ఆయన పక్క బయటకుంది. రాజమండ్రికి చెందిన దుర్గేష్ గారు, కందుల దుర్గేష్ గారు, ఆయన కూడా బయటకున్నాడు. జగ్గంపేటకు చెందిన సత్యనారాయణరావు ఆయనైతే పాపం ఏడ్చుకుంటున్నాడు, నేను మంచినీళ్ళతోనే తిరుగుతాను కానీ నేను మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఉంటానో లేదనే విధంగా చెప్తున్నారు. ఇంతమందికి ఇంత గోడు కొట్టుకున్న తర్వాత వీళ్ళు పెట్టే సభ ఎంత సక్సెస్ అవుతుంది, ఆ సక్సెస్ అయితే ఎంత దానికి ప్రాధాన్యత ఉంటుంది. జనసేన పార్టీ దాదాపు 10 సంవత్సరాలు ఇక్కడ ఉంది. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీలో ఒక 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు పైబడే పార్టీ నడుస్తుంది. ఆ పార్టీని, ఆ కుటుంబాన్ని, వాళ్ళని నమ్ముకొని పనిచేసినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఆస్తులు, కుటుంబాలు అనేక రకాల ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు ఉంటాయి. అలాంటి వ్యక్తులందరికీ ఈ రోజు నోరు కొట్టి వీళ్ళు ఏదో ఈయన కావాల్సిన విధంగా ఈయన కేవలం 24 సీట్లతో సర్దుకొని మీరంతా అడ్జస్ట్ కండి, మేమేదో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు అనే విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రచారం చేసుకొని రాష్ట్ర చరిత్రలో కని విని ఎరగని రీతిలో 2 సంవత్సరాల్లో కరోనా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను పెట్టి సరాసరిగా మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, చంద్రబాబు గారు మాట్లాడారు. ఆ మాట్లాడిన 2 ముక్కలు మీతో షేర్ చేస్తున్నాను. బాబాయిని ఎవరు చంపారు జగన్ చెప్పాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తాము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. హూకిళ్ళ బాబాయ్, జగన్ సమాధానం చెప్పాలి. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు, తెచ్చారా? జగన్ పాలన అట్టర్ ఫ్లాప్ సినిమా మళ్ళీ సీక్వెల్ ఉంటుందా? వైసీపీ గూండాలకి ఆయన ఇంకో మాట అన్నాడు, వైసీపీ గూండాలకు సినిమా చూపిస్తాం, రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి మా పరిపాలనతో ఫుల్ స్టాప్ పెడతాం. వైసీపీని తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్న తమ్ముళ్ళకి వాయు రూపంలో పవన్ కళ్యాణ్ తోడయ్యారు. ఎవరు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు, 2 పార్టీలు కలిసి నడుస్తున్నాం. ఇదండి చంద్రబాబు గారు చెప్పింది. మీకు సినిమా చూపించడానికి ఆయనకు వస్తున్నాడు, మీరు కూడా టికెట్లు కొనుక్కొని రెడీగా ఉండండి. వాళ్ళ మామ సినిమా యాక్టర్, ఆయన పెట్టుకున్నటువంటి పొత్తులో ఉన్నాయని సినిమా యాక్టర్. వాళ్ళు ఏదైనా కొత్త సినిమాలు పాత సినిమాలు ఉంటే వేసుకొని చూడమనండి. మా సినిమా చంద్రబాబు నాయుడు కాదు కదా, చంద్రబాబు మరొక జన్మెత్తి పుట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా చూపించడం ఆయన తరం కాదు. కానీ మరొకసారి ఆలోచన చేయమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు జరిగినటువంటి రాప్తాల్లో జరిగినటువంటి సిద్ధం సభ జనం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు నిద్ర పట్టక అప్పటికప్పుడు అలర్ట్ అయ్యి ఇంతవరకు కనీసం ఆ క్యాండిడేట్లను ప్రకటించుకునే పరిస్థితి లేని చంద్రబాబు నాయుడు గారు అప్పటికప్పుడు అలర్ట్ అయ్యి ఇంకా మనం ఇదే విధంగా ఉంటే ఉన్న క్యాండిడేట్లు కూడా వెళ్ళిపోయి వైసీపీలో చేరే పరిస్థితి ఉంది. అందువల్ల మనం ఖచ్చితంగా తొందరపడి ఏదో విధంగా నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని పిలుచుకొని పవన్ కళ్యాణ్ గారితో ఈ స్టేట్మెంట్ ఇప్పించడానికి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని కేవలం ఒక 5 సీట్లు ప్రకటించేట్టుగా పవన్ కళ్యాణ్ గారిని వాడుకొని ఈయన ఏదో ఇష్టం వచ్చినట్టు చేయాలనుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దాదాపు 87% జనానికి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు ఓకే. కానీ ఇప్పుడు వాళ్ళ 94 వీళ్ళు 24, 118లో కనీసం 110 వాళ్ళు గెలిచేశారు ఆల్రెడీ. మీకు వాళ్ళు ఆయన ఇప్పుడు చెబుతున్నాడు సినిమా చూపిస్తున్నాను, వాళ్ళు ఆ రోజు ప్రకటన చేస్తున్నాడే మీకు సినిమా 70mm వాళ్ళు చూపించినట్టు లెక్క. మీరు సిద్ధం అని సభలు పెట్టడం కాదు, నిజంగా ఎంతవరకు సిద్ధం చెప్పండి. మేము చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేక చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్నటువంటి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి షర్మిలమ్మ గారిని కానీ లేక బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలనే ఆలోచనలో నడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కలిసి వచ్చినా కూడా మా ప్రభుత్వానికి మేము భయపడి కానీ మా ప్రభుత్వం రాదనే ఆలోచన కానీ మాకు లేదండి. మేము 175కు 175 సీట్లు రావాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమమే తప్ప వీళ్ళందరూ మాకు తోడైనారు, వీళ్ళందరూ తోడుగా ఆలోచన మాకు లేదు. చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు సభలో ఉండద్దా? ఒక 3 కూడా వదలరా మీరు?
చెప్తున్నా కదా. ఇప్పుడు మీరు చూడండి, నేను హిందూపూర్ ఎలక్షన్ లోకల్ ఎలక్షన్ కు నేను ఇన్ఛార్జ్ గా పనిచేసిన అక్కడ. హిందూపూర్ లో స్వీప్ చేసినాం. అక్కడైనా 37 ఎంపీటీసీలు, 37 మున్సిపల్ కౌన్సిలర్లు ఇవన్నీ ఉంటే మొత్తం అన్ని దాదాపు 4-5 తప్ప మొత్తం అన్ని మేమే గెలిచినాం. అదే విధంగా కుప్పంలో జరిగినటువంటి దాంట్లో కుప్పంలో స్వీప్ చేసినాం. అదే విధంగా లోకేష్ గారు పోటీ చేసినటువంటి మంగళగిరిలో స్వీప్ చేసినాం. రాష్ట్రంలో వాళ్ళు పెద్ద నాయకులు అనుకుంటే ప్రతి చోట మేము స్వీప్ చేసింటే వాళ్ళకు వదిలిపెట్టేది ఏంటండి. నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు కుప్పం పోటీ చేయాలని ఆలోచన లేదు. ఆయన వచ్చి భువనేశ్వర్ గారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం అక్కడ ప్రకటించకపోతే మన పరువు పోతుందనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నేను కుప్పం నుండి పోటీ చేస్తానని నిన్న అనౌన్స్ చేసిన లిస్ట్ లో పెట్టుకున్నారు తప్ప అక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలిచరు. కుప్పం ఓడిపోతున్నారు. మీకు అది తెలుసునో లేదో. రాష్ట్రంలో 175 కావాలని మేము పనిచేస్తున్నాం తప్ప మాకేదో ప్రభుత్వం పడిపోతుంది, వీళ్ళు వచ్చి సినిమాలు చూపించాలి, వీళ్ళు డ్రామాలు ఇచ్చి మేము చూసుకుంటా కూర్చోవాలని ఆలోచన లేదు. వాళ్ళకి పని పాట లేదు, డ్రామాలు చూసుకుంటారు. మీరు బాగా నిర్దయతో ఉన్నారండి. ఆ ముగ్గురిని కూడా గెలవనీయనేది తప్పేమో. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. 100% వాళ్ళు ముగ్గురు గెలవరు. 100% వాళ్ళు గెలవరు. మాకు 170 మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పనిచేస్తున్నాం తప్ప గవర్నమెంట్ రావాలనే ఉద్దేశంలో మేము పనిచేయడంలే.